హలో అందరికీ. ఈరోజు ట్రేడ్ ఏం తీసుకోలేదు నిఫ్టీలో. బట్ లాస్ట్ 2 డేస్ నుంచి నేను అవైలబుల్గా లేను. లాజిక్ ఏదైతే అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ట్రేడ్ ఎలా తీసుకోవాల్సిందని చెప్పేసి. సో ఇక్కడ మనకి ఈ ఆరెంజ్ కలర్ లైన్ ఏదైతే, ఆరెంజ్ కలర్ జోన్ ఏదైతే వస్తుందో ఇది మనకి ఫ్లిప్ సప్లై. ఓకే, సో ఈ సప్లై బ్రేక్ అవ్వకుండా ఉంటే బాగుండు. ఈ సప్లై బ్రేక్ అవ్వలేదు. అండ్ ఫస్ట్ టైం ఎప్పుడైతే ట్యాప్ అయ్యి ఆల్మోస్ట్ 80% మిటిగేట్ చేసి కిందకి వచ్చిందో, ఆ తర్వాత ఇండివిజువల్ నుంచి పైకి వెళ్ళిన తర్వాత ఈసారి 90% మిటిగేషన్ చేసింది. 90% మిటిగేట్ చేసి మళ్ళీ ఫాలో అవ్వడం స్టార్ట్ అయింది. సో స్టార్ట్ అయినప్పుడు ఈ ఫస్ట్ ఇది ఒక ఇండ్యూస్మెంట్ కదా, డైరెక్ట్గా గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఈ స్ట్రక్చర్ హైని బ్రేక్ చేసి మళ్ళీ కిందకి వచ్చింది. సో కిందకి వచ్చిన తర్వాత ఇండ్యూస్మెంట్ కలెక్ట్ చేసేసుకుంది. అంటే ప్రీవియస్గా ఎవరైతే ఇక్కడి నుంచి బయింగ్ చేశారో వాళ్ళందరిది స్టాప్ లాస్ అనేది హంట్ చేస్తారు. చేశాక మళ్ళీ పైకి వెళ్ళింది. ఈసారి ఎక్కడి నుంచి అయితే ఫాలో అయిందో దాన్ని హోల్డ్ చేసి మళ్ళీ మార్కెట్ బ్రేక్ చేసింది. అంటే ఇది ఒక హయ్యర్ హై క్రియేట్ చేయడానికి ఫెయిల్ అయింది, ఇది ఒక లోవర్ హై క్రియేట్ అయింది. సో లోవర్ హై క్రియేట్ అయిన తర్వాత జస్ట్ ఆ జోన్కి ఏదైతే మనం సప్లై మార్క్ చేసుకున్నాం దానికి వచ్చి ట్యాప్ చేసింది అంతే. ట్యాప్ చేసి ఒక 5% ట్యాప్ చేసి అక్కడి నుంచి మార్కెట్ అనేది మళ్ళీ కొత్త స్ట్రక్చర్ క్రియేట్ చేసింది. సో ఇది మనకి ఒక ఇండ్యూస్మెంట్. ఓకేనా, ఇండ్యూస్మెంట్ని మళ్ళీ కలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ కిందకు వచ్చి ఫ్లిప్ డిమాండ్ని మిటిగేట్ చేసింది. అండ్ మళ్ళీ స్ట్రక్చర్ కొత్తగా బ్రేక్ చేసింది. ఇంకా ఇంటర్నల్ స్ట్రక్చర్ కాబట్టి ఐ అని పెడుతున్నాను నేను. ఇంటర్నల్ స్ట్రక్చర్లో బుల్లిష్గా చూపించేసి కంప్లీట్గా మన ఏదైతే సప్లై ఉందో ఆ సప్లైని మిటిగేట్ చేయడానికి వెళ్ళింది మార్నింగ్ అనేది. ఫ్లాట్ నెగిటివ్ ఓపెన్ అయిన తర్వాత అండ్ ఫైనల్గా మన సప్లైని ప్రాపర్గా మిటిగేట్ చేసింది. ప్రాపర్గా అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు కూడా 50% బిలోనే 40-45% మిటిగేట్ చేసింది. మిటిగేట్ చేశాక మళ్ళీ ఫాలో అవ్వడం స్టార్ట్ అయింది. సో ఎప్పుడైతే ఈ లోన్ మనం బ్రేక్ చేసిందో ఈ కరెంట్ టైం ఫ్రేమ్ ప్రకారం ఈ గ్రీన్ క్యాండిల్ లో బ్రేక్ చేసిన తర్వాత మనం సెల్లింగ్ సైడ్కి వెళ్ళొచ్చు. సో సెల్లింగ్ సైడ్కి వెళ్ళాలంటే అంటే నార్మల్గా ఇక్కడ సప్లైకి వచ్చిన తర్వాత కూడా మనం లోవర్ టైం ఫ్రేమ్లో సెల్ చేయొచ్చు స్టాప్ లాస్ దీని మీద పెట్టుకొని. బట్ ఇన్ కేస్ మనం అక్కడ తీసుకోపోయి ఉంటే మళ్ళీ ఎప్పుడైతే ఈ స్ట్రక్చర్ ఇక్కడ చేంజ్ అయిన తర్వాత మనకి ఇక్కడ ఒక సప్లై దొరికింది. ఈ సప్లైలో మనం ఎప్పుడైతే గ్రీన్ క్యాండిల్ లో బ్రేక్ అయిందో అప్పుడు ఎంట్రీ తీసుకొని ఆ ట్రెండ్ కంటిన్యూ చేయొచ్చు. ఓవరాల్గా మన టార్గెట్ ఏమవ్వాలంటే, సో మనం ఎక్స్టర్నల్ స్ట్రక్చర్ చూసుకుంటే మనం బుల్లిష్లో ఉన్నాం. సో ఇది మన హయ్యర్లో అండ్ ఇది హయ్యర్ హై. సో ఈ రెండింటి మధ్యలో మనం ప్రీమియంలో ఉన్నాం. సో ప్రీమియంలో మనం సెల్ చేయడానికి చూడాలి. సో సెల్లింగ్కి నేను చూస్తున్నాను ఎక్కడి వరకు డిస్కౌంట్లో తీసుకురావడానికి. సో ఈ డిస్కౌంట్ లెవెల్ వచ్చిన తర్వాత మనం టార్గెట్ రీచ్ అవ్వచ్చు. సో మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే మన టార్గెట్ అనేది ఈ డిస్కౌంట్లోనే ఉండాలి. అంతే. ఇదే చెప్పాలనుకున్నాను. సో రేపు ఇన్ కేస్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా డైరెక్ట్గా టార్గెట్ మనకి హిట్ అవ్వచ్చు. ఇక్కడ నుంచి వెళ్తుందంటే ఇక్కడ ఎక్కడ ప్రాపర్ డిమాండ్ లేదు. సో అక్కడ నుంచి జస్ట్ ఒక ఇన్వెస్ట్మెంట్ మాత్రమే క్రియేట్ చేస్తుంది బై చేయడానికి. సో రేపు మ్యాక్స్ గ్యాప్ డౌన్ కూడా ఓపెన్ అవ్వచ్చు. ఇన్ కేస్ గ్యాప్ డౌన్ ఓపెన్ అవ్వకుండా ఫ్లాట్ పాజిటివ్గా ఓపెన్ అయ్యి ఉంటే లాస్ట్ ఇక్కడ మనకి ఒక సప్లై క్రియేట్ అయింది మళ్ళీని. సో ఈ సప్లైని హోల్డ్ చేయాలి. ఈ హోల్డ్ చేసిన తర్వాత మళ్ళీ సేమ్ చేంజ్ ఆఫ్ రేట్ అయిన తర్వాత లోవర్ టైం ఫ్రేమ్లో మళ్ళీ మనం ట్రెండ్ కంటిన్యూ చేయొచ్చు. ఇన్ కేస్ ఈ సప్లై కానీ బ్రేక్ అయిందంటే ఇది ఓన్లీ జస్ట్ ట్యాప్ చేసి వచ్చింది కదా. సో నెక్స్ట్ టైం ఈ సప్లైకి వెళ్ళిన తర్వాత 80-90% మిటిగేషన్ అయిన తర్వాత సేమ్ ఇదే ప్యాటర్న్ కంటిన్యూ అయితే మనం ట్రెండ్ కంటిన్యూ చేయొచ్చు మళ్ళీ డిమాండ్ అంటే ఈ డిస్కౌంట్ లెవెల్కి తీసుకురావడానికి. సో ప్రజెంట్ అయితే ప్రైస్ డెలివరీ ఇలాగే జరుగుతుంది. సో వెయిట్ చేసి చూద్దాం మనం అనుకునేటట్టు అనాలిసిస్ చేసినట్టు మనకి టార్గెట్ రీచ్ అవుతుందో లేదనేది. ఓకేనా, థ్యాంక్ యూ.